సుఖించుము, చిన్న లైఫ్, షార్ట్ లైఫ్ ఒకేసారి వస్తుంది, ఎంజాయ్ చేసి చచ్చిపోదాం కదా ప్రస్తుతం మాటలు. ఎంటర్టైన్మెంట్ కొరకు ఎంత పిచ్చోలో మనం అంటే, జబర్దస్త్ ప్రపంచం ఉన్నాం మనం, కామెడీ ప్రపంచం ఉన్నాం మనం. ప్రతి రీల్ ఇట్లా మీ పైకి అంటా ఉంటే ఏం రావాలండి? ఏదన్నా కామెడీ పండించాల్సింది. ఇది అడుగుతున్న ప్రశ్న. నిజంగా జీవిత పరమార్థం ఎంటర్టైన్మెంట్లు ఉందా? అలా ఉండుంటే స్క్రీన్లో ఈ వ్యక్తిని మీరు ఒకసారి చూడండి. తన పేరు మైకేల్ జాక్సన్. ప్రపంచంలో ఈయన పేరు తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి ఆ వ్యక్తి కలగన్నాడు ఒకరోజు 150 సంవత్సరాలు బతకాలి నేనని. 12 మంది డాక్టర్స్ టీం ఏర్పాటు చేసుకొని ఎక్కువ టెక్నాలజీ నాకు చుట్టుపక్కల ఎప్పుడు ఉండాలి 24 hours ఆశపడ్డాడు. రైట్. ఒకరోజు ఆ ఫేక్ వరల్డ్ లో, ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో అందరికి సంతోషపెట్టే క్రమంలో లాస్ట్కి ఆ పెయిన్ తట్టుకోలేక, అది ఫిజికల్ పెయిన్ అయితే బహుశా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, డోస్ పెంచుకుంటున్నాడు. పెయిన్ వస్తుందేమో మానసిక ప్రాంతంలో నుండి, ఆత్మీయ ప్రాంతంలో నుండి. ఆయన అనుకున్నాడు భౌతిక నొప్పి అనుకోని పెయిన్ కిల్లర్స్ పెంచుతున్నాడు. అతి చిన్న వయసులో 50 సంవత్సరాల దగ్గరలోనే ఒకరోజు మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ ఏమైందంటే చనిపోయాడు. చనిపోతే ఆయన ఆటోప్సీ చేశారు డెడ్ బాడీ. ఆయన 6 నెలల్లోట 10,000 పిల్స్ వేసుకున్నాడంట. ఎన్నండి? 10,000 పిల్స్. రియల్ వరల్డ్లో నుండి రియల్ వరల్డ్కి రావాలని ఆశలని వాక్యము అన్ని అనుభవాలతో, వాస్తవ సత్యాలతో మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మనిషి ఎక్కడ ఆరంభించి ఎటు వెళ్తున్నాడు, మనిషి ఎక్కడ ప్రయత్నించి ఎటువైపు వెళ్తున్నాడో ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనది. బహుశా ఈ అవకాశం ఇంకోసారి దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు. అందరి గురించి ఆలోచించే నీవు ఒకసారి నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించలేవా? ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే ఒకరు జవాబు ఇవ్వగలిగితే ఆ వ్యక్తి అలా అంతర్ధానం అయిపోయేవాడు కాదు. 10,000 పిల్స్. కింగ్ ఆఫ్ పాప్ ఇండస్ట్రీ బికేమ్ ఎ కింగ్ ఆఫ్ పెయిన్.